బిజీగా ఉన్నారా అత్తయ్య? ఏంటో చెప్పు. ఏం చెప్పనత్తయ్య, ప్రేమ బ్రాండ్ షూట్ కూడా సక్సెస్ఫుల్గా చేసేశాడు. మీ పెద్దబ్బాయితో చేసిన ఛాలెంజ్కి చేరువయ్యేలా ఉన్నాడు. అదే జరిగితే మాకు ఏం ఉండదు, మీకు ఈ ఫైల్స్ చూసుకోవడం కూడా ఉంటుందో ఉండదో. చూడు రోజా, పందిరి వేయగానే పెళ్ళైపోదు. ఒక్క పూటలోనే మొత్తం కూలిపోతుంది. అంటే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయనే అంటారా? మన రూల్కి డెడ్ ఎండ్ పడలేదంటారా? రోజా, ఏ దారి లేకపోయినా గోడ కూల్చి మరీ దారి ఏర్పరచుకుంటుంది ఈ కంఠమనేని రమాదేవి. ఇంకా వాళ్ళిచ్చిన గడువు అయిపోలేదు కదా. ఈలోపు ఏమైనా జరగచ్చు. వాడు స్ట్రాంగ్గా కట్టుకున్నాను అనుకుంటున్న సామ్రాజ్యాన్ని పేక మేడలా కూల్చి పారేస్తాను. అండర్స్టాండ్? నువ్వేం టెన్షన్ పడకు. అసలు ఈ చామంతి యాక్టింగ్ చేయకపోయి ఉంటే షూటింగ్ ఆగిపోయేది అత్తయ్య. నాకు ఈ టెన్షన్ కూడా ఉండేది కాదు. కంగ్రాచులేషన్స్ మేడం. దేనికి? మీ అబ్బాయి గారు మీ కోడలు గారి చేత ఒక అద్భుతమైన యాడ్ చేపించారు కదా మేడం. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో కూడా పెద్ద సక్సెస్ అయింది మేడం. చూడు మిస్టర్, ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాకు తెలుసు మేడం, ప్రేమ్కి మదరగా మీ కోడలికి అత్తగారిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని మాతో షేర్ చేసుకోండి మేడం. ఏయ్, ఇంకోసారి కూతు కూసారంటే మీ మొహాలు పగిలిపోతాయి, మీ మొక్కలు విరిగిపోతాయి. జాగ్రత్త. హలో మేడం, మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఈ ఇంటి కొడుకు కోడలు నటించిన యాడ్ సక్సెస్ అయిందని వచ్చామంతే తప్ప. నిజమేంటో తెలుసుకోకపోవడం తప్పే. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇష్టానికి వాగడం తప్పే. ఇది ఈ ఇంటి పని మనిషి. ఏంటి ఇంకా అర్థం కానట్టు ఫేసులు పెట్టారు? అది ఏంటి సర్వెంట్. ఈ ఇంటికి కాబోయే కోడల్ని, ప్రేమ్కి కాబోయే భార్యని నేను. అసలు నా వుడ్బీతో నేను నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల నేను చేయలేదు. దానికే అది ఇంటి కోడలు అనిస్తారా? కెమెరాలు తీసుకొచ్చి వాళ్ళని భార్య భర్తలు చేసేస్తారా? అలా అన్న చేసి పుణ్యం కట్టుకుంటే బాగుండు. అసలు చామంతి మెడలో నిజంగానే 3 ముళ్ళు వేసేసుంటే ఎంతో బాగుండేది బాబు. దీని కోల తప్పేది, ఇక్కడ ఉండకుండా పోయేది. ఏంటి ఏం మాట్లాడు? మీ పొరపాటుకి సారీ చెప్పండి. సారీ రమాదేవి గారు. చెప్పాలంటే ఆ అమ్మాయి కొంచెం కూడా పనమ్మాయి లక్షణాలు కనపడట్లేదు. అంతకుముందు కూడా స్టూడెంట్స్తో ప్రొఫెసర్ ప్రేమ అని రూమర్స్ వచ్చాయి కదండి. ఆ రూమర్స్ నిజమైపోయి వీళ్ళకి పెళ్ళైపోయిందేమో అనుకున్నాను మేడం. అలా వచ్చిన రూమర్స్ అన్ని నిజం కావు, కలలో కూడా కావు. ఏమన్నారు? దీనికి పనిదాని లక్షణాలు కనిపించట్లేదా? ఏయ్ చామంతి, తుడవ్వే. ఏంటి అలా చూస్తున్నావు? తుడవ్వే.
అమ్మా రేయ్ నువ్వు నోర్మై. కెమెరాలు తెచ్చింది వేస్ట్ అవ్వకూడదు కదా, వాడు షూట్ చేయండి. అమ్మా నువ్వు నోర్మై. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చి కాళ్ళు పట్టు. ఎటు చూస్తున్నావే? వచ్చి పట్టు. గుణాగాడిని పెళ్లి చేసుకొని పోయి ఉంటే ఈ తిప్పలు తప్పేవి కదా. ఇది వినదు, అనుభవించవే. ఇప్పటికైనా నా ఇంటి నుంచి పోవే. తాళి తీసేయకుండా ఉంటే నీకిన్ని ఇబ్బందులు ఉండేవి కాదు చామ్. ఏమీ చేయలేకపోతున్నాను. తీయండి, ఈ ఇంటి పని మనిషి కదా, ఇలాంటి పనులే చేస్తుంది. షూట్ చేయండి.